హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే జనసేనలోకి కేతిరెడ్డి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ధర్మవరం నియోజకవర్గంలో ఉదయాన్నే 6 గంటలకి గుడ్ మార్నింగ్ అనే ప్రోగ్రాంతో ప్రజల దగ్గరికి చాలా చేరువైన నేత, ప్రజల్లో చాలా మంచి పేరు తెచ్చుకున్న నేత. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎవరైనా ఒక మంచి నేత ప్రజలకి అందుబాటులో ఉంటున్నాడు, వెంటనే కూడా ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నాడు అని చెప్పుకునే ఒక నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ధర్మవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయన జనసేనలోకి రాబోతున్నట్లు మనకైతే కొంత సమాచారం వినిపిస్తుంది. మెయిన్గా చూసుకుంటే జనసేనలోకి ఎందుకు వస్తున్నాడు అని అంటే దీనికి చాలా కారణాలు అయితే ఉన్నాయి. ఈయన చాలా క్లియర్గా తప్పు జరిగితే తప్పు జరిగిందని, జరగకపోతే జరగలేదని చెప్పి చాలా ముక్కుసూటిగా మాట్లాడే మనుషుల్లో వైఎస్ఆర్సీపీలో ఇతను ఒక నేత. అయితే తాజాగా చూసుకుంటే ఇతను ఒక ఇంటర్వ్యూలో చాలా క్లియర్ కట్గా మాట్లాడుతూ ప్రత్యేకించి కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 100కి 100% చాలా బలంగా పనిచేశాడు, ఒక వజ్రాయుధంలాగా పనిచేశాడని చెప్పి ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చెప్పడం అయితే జరిగింది. అంటే ఆయన ఎప్పుడైతే ఆ ఇంటర్వ్యూ ఇచ్చాడో, ఆ ఇంటర్వ్యూ ఇచ్చినప్పటి నుంచి కూడా ఆయన మీద చాలా వరకు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. ఇప్పటి వరకు కూడా రాజకీయ వర్గాల్లో కానీ, మీడియా వర్గాల్లో కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ ప్రతి ఒక్కరు కూడా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వైఎస్ఆర్సీపీలో కొంత అసంతృప్తిగా ఉన్నారు. మరి ఎప్పుడైనా పార్టీ మారే అవకాశం ఉంది అని చెప్పి గతంలో ఎప్పటి నుంచి అంటే దాదాపుగా 4-5 నెలల నుంచి కూడా కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. కానీ గతంలో కొన్ని సందర్భాల్లో ఏమో ఆయన పార్టీ మారుతారా లేదనేది ఇంకా క్లారిటీ లేదని చెప్పి ఒక వార్త అయితే వినిపించింది. కానీ తాజాగా చూసుకుంటే ఆయన టీవీ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఈసారి గెలిచిందనంటే కారణం పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందనంటే కారణం పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ పొత్తు ఫ్యాక్టర్ అనేదే కానీ ఎంత బాగా పనిచేసింది అనేటట్టు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చెప్పడం జరిగింది. అంటే అంతేకాకుండా మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్కి ఈయన కొంచెం ఫేవర్గా మాట్లాడడం, కొంత పాజిటివ్గా మాట్లాడడం, జనసేన అనేది ఖచ్చితంగా ఇప్పటి రోజుల్లో ఎదగలేకపోయినా కానీ రాబోయే రోజుల్లో చాలా బలమైన పార్టీగా ఎదుగుద్ది, ఖచ్చితంగా ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ఆయన గతంలోనే చెప్పాడు. అంటే 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మీడియా ముఖంగా మాట్లాడేటప్పుడు కానీ, టీవీ ఛానల్స్లో ఇచ్చిన ఇంటర్వ్యూల్లోనే కానీ చాలా సుముఖంగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడున్న మనకి తాజా సమాచారం ప్రకారంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అయితే సింగపూర్ టూర్లో ఉన్నారు. ఆయన సింగపూర్ టూర్ ముగించుకొని వచ్చిన తర్వాత ప్రత్యేకించి కూడా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డితో ప్రత్యేకించి కూడా ఒక అపాయింట్మెంట్ ఉంది, ఖచ్చితంగా వీళ్ళిద్దరూ భేటీ అవుతారు. జనసేనలో చేరిక గురించి ఆల్రెడీ చర్చలు, సంప్రదింపులు సంబంధిత నాయకులు, కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ద్వారాగా కొన్ని చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పి కొంత కీలక సమాచారం అయితే వినిపిస్తుంది. దాదాపుగా 90% వరకు కూడా జనసేన పార్టీలోకి ధర్మవరం నియోజకవర్గం నుంచి కేతిరెడ్డి జాయిన్ అవబోతున్నట్లు చాలా విస్తృత స్థాయిలో సోషల్ మీడియా అంతా ప్రచారం జరుగుతుంది, ఇటు మీడియా అంతా కూడా ప్రచారం జరుగుతుంది. అంటే ఎక్కువ శాతంగా జనసేన పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఈయన కూడా అంటే వెంకటరామిరెడ్డి కూడా ప్రజలకి చాలా దగ్గరయ్యే మనిషి, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ప్రజల్లో ఉన్న మనిషి. వీళ్ళిద్దరూ కూడా కలిసినట్లయితే అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం అనేది వన్ సైడ్గా జనసేన అనేది నెగ్గుకు రావడం జరుగుద్ది, ప్రజల సమస్యల్ని ఇట్టే పరిష్కరించడం జరుగుద్ది. మరి జనసేన పార్టీలోకి ఖచ్చితంగా ఈయన జాయిన్ అయినట్లయితే మాత్రం ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది మనం చెప్పనవసరం లేదు. ఎందుకనంటే ఇద్దరూ కూడా ప్రజలకు సేవ చేద్దాం అనే నేపథ్యంలో ఆలోచించే వ్యక్తులే. ప్రజా సమస్యలు ఉంది అని అంటే ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు కూడా ఆలోచించకుండా వెంటనే కూడా పరిష్కారం చేసే దిశగా వ్యవహరించే వ్యక్తులే. మరి ఇక్కడ ఈయన వైఎస్ఆర్సీపీ నుంచి ప్రజెంట్ మాజీ ఎమ్మెల్యే కింద ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక సభ్యుడి కింద ధర్మవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ కింద అయితే ఉండడం జరిగింది. మరి ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసినట్లయితే ఇప్పటికే కూడా జగన్మోహన్ రెడ్డి సైన్యం అంతా కూడా తగ్గిపోయింది. మొన్ననే మనం తాజాగా చూసాం, విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీకి మూల పునాదిలాగా నిలబడ్డ విజయసాయిరెడ్డి, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత, ఆయనే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా ఖచ్చితంగా రాజీనామా చేసినట్లయితే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది అనంతపురం జిల్లాలో ఖచ్చితంగా చాలా బలహీనపడ్డదని మనం చాలా గట్టిగా చెప్పవచ్చు. యాక్చువల్లీ ఈయన గతంలోనే పార్టీ మారుతారని చెప్పి చాలా పెద్ద ఎత్తున విస్తృత స్థాయిలో ప్రచారం జరిగింది. ఎప్పుడు అంటే ఎన్నికలు అయిపోయిన 2-3 నెలలకి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్మవరం నియోజకవర్గం నుంచి
వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో జాయిన్ అవ్వబోతున్నట్లు చాలా పెద్ద ఎత్తున సమాచారం అయితే నడిచింది. కానీ ఈ మధ్యలో కొంత గ్యాప్ తీసుకోవడం అయితే జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే రాష్ట్ర రాజకీయాల్లో జనసేన అనేది చాలా కీలకంగా ఎదుగుతుంది. కీలకంగా ఎదిగిందే కాక కొత్త వారికి ఆపర్చునిటీస్ ఇస్తుంది. ఇటువైపు మెయిన్గా కొన్ని నియోజకవర్గాల్లో తనకంటూ కూడా ఒక బలమైన సిద్ధాంతాలతో పట్టుకొని ఆ నియోజకవర్గంలో తనకంటూ కూడా ఒక బలాన్ని సృష్టిస్తుంది. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చూసుకుంటే అనంతపురం జిల్లాలో జనసేన అనేది కొద్దిపాటిగా కొంత బలహీనంగా ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కేతిరెడ్డి అనే వ్యక్తి జనసేనలోకి వచ్చినట్లయితే మాత్రం ఇటు ధర్మవరం నియోజకవర్గానికే కాకుండా అనంతపురం జిల్లాలో కూడా చాలా బలంగా జనసేన పార్టీ అయితే నిలబడడం జరుగుద్ది. పైగా ఆయన జనసేనలోకి వచ్చినట్లయితే ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జే కాకుండా ఆయనకి అనంతపురం జిల్లా బాధ్యతలు అంటే జిల్లా అధ్యక్ష పదవి కూడా ఆయనకే కట్టబెడుతున్నట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఒకవేళ అదే కానీ జరిగినట్లయితే అంటే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో జాయిన్ అయినట్లయితే 100% జనసేనకి అనంతపురం నియోజకవర్గంలో ఒక బలమైన పునాది దొరికింది, ఒక బలమైన పీఠం దొరికిందని మనం చాలా బల్లగుద్దినట్టు చెప్పవచ్చు. ఎందుకు అనంటే మనం మెయిన్గా చూసుకుంటే ధర్మవరం నియోజకవర్గంలో గత 5 ఏళ్ళు కూడా ఆయన చాలా బాగా పనిచేశారు. గుడ్ మార్నింగ్ అనే కార్యక్రమంతో ప్రజల సమస్యలు వెంటనే కూడా పొద్దున్నే 6 గంటలకి ప్రతి పల్లెకి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని వెంటనే కూడా అధికారుల్ని ఆదేశించి అక్కడే సమస్యల్ని పరిష్కరించి ఒక కొత్త వినూత్నమైన కార్యక్రమంతో ఆయన ప్రజల్లోకి వెళ్ళాడు. చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. చాలా తక్కువ సమయంలోనే ఆయన కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక నేతగా వైఎస్ఆర్సీపీలో మొదటి టాప్ 10 లీడర్స్లో బెస్ట్ లీడర్స్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఆయన పేరు వినపడకుండా అయితే ఉండదు. మరి అలాంటి నేత వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి జనసేనలో జాయిన్ అయినట్లయితే 100% జనసేన అనేది ఇంకొక మెట్టు ఎదిగే ఛాన్స్ ఉంది. అనంతపురం జిల్లాలోనే కానీ మెయిన్గా ధర్మవరం నియోజకవర్గంలోనే కానీ ఏది ఏమైనా కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డికి 100% గడ్డు కాలం నడుస్తుంది. ఆల్రెడీ పార్టీ అనేది చాలా వీక్గా ఉంది. యాక్చువల్గా సంక్రాంతి ముందు అంటే డిసెంబర్ నెలలో గత ఏడాది డిసెంబర్ నెలలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి తర్వాత నుంచి కూడా నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజల్లో మమేకం అవుతాను, ప్రజల్లో తిరుగుతానని ఆయన చెప్పారు. కానీ ఎప్పుడైతే విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారో అప్పటి నుంచి పార్టీకి ఒక కుడి భుజం అనేది కోల్పోయిందని మనం బలంగా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు అనంతపురం జిల్లా నుంచి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసినట్లయితే ఒక బలమైన నేతని వైఎస్ఆర్సీపీ కోల్పోయిందని చెప్పి మనం చాలా గట్టిగా చెప్పవచ్చు. మరి ఏం జరుగుద్ది? వైఎస్ఆర్సీపీ ఇప్పటికే కూడా అనకూడదు కానీ చచ్చిపోయిన శవంతో సమానం. ఒక రకంగా చెప్పాలనంటే వెంటిలేటర్ మీద ఉన్న ఒక పేషెంట్ లాగా ఉంది పరిస్థితి. అంటే అటు చావలేక ఇటు బ్రతకలేక వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఇప్పుడైతే వ్యవహరిస్తుంది. ఇటువైపు చూసుకుంటే మనకి జనసేన పార్టీ అనేది రోజు రోజుకి కూడా ఒక మెట్టు ఎదుగుతుంది. ఆ ఎదిగే దిశలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అయితే మాత్రం ఖచ్చితంగా జనసేనలో జాయిన్ అయినట్లయితే మాత్రం 100% ఇటు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి ఒక ప్లస్ పాయింట్ ఉంది, ఇటు జనసేన పార్టీకి కూడా ఒక మంచి బెనిఫిట్ అయితే ఉంది. మరి ఏది ఏమైనా కానీ ఆయన వ్యవహార శైలి చూస్తుంటే అంటే ఆయన మీడియా ముఖంగా మాట్లాడేటప్పుడు కానీ మెయిన్గా ఇంటర్వ్యూల్లోనే కానీ లేదంటే రాజకీయ వర్గాల్లో మనకున్న సమాచారం ప్రకారంగా చూసుకున్నా ఏ విధంగా చూసుకున్నా కానీ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అనే వ్యక్తి ఖచ్చితంగా జనసేనలో జాయిన్ అవ్వబోతున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సింగపూర్ టూర్ ముగించుకొని వచ్చిన తర్వాత వెంటనే కూడా ఆయనతో అపాయింట్మెంట్ ఉంది, వెంటనే కూడా ఆయనతో కలిసి జాయినింగ్ గురించి మాట్లాడమే కానీ లేదంటే నేరుగా వెళ్ళి జాయిన్ అవ్వడమే కానీ జరుగుద్ది అనేటట్టు చాలా విస్తృత స్థాయిలో అయితే సమాచారం అయితే తెలుస్తుంది. పైగా ఈయన జనసేన పార్టీలో ఒకవేళ 100% జాయిన్ అయినట్లయితే మెయిన్గా ధర్మవరం నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జి బాధ్యతలు అంటే ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జి బాధ్యతలు అండ్ మెయిన్గా జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు అన్నీ కూడా ఈయన చేతికి అప్పచెప్పినట్లయితే మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. మరి జనసేన పార్టీలోకి ఖచ్చితంగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి జాయిన్ అవుతారు అనే వార్త ఎంతవరకు నిజమనేది చూడాలి. అది కానీ జరిగినట్లయితే 100% కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి అయితే విపరీతమైన ఫ్యాన్ పోలింగ్ అనేది ఇంకా 2 పెరిగే ఛాన్స్ ఉంది. జనసేన పార్టీ కూడా అనంతపురం జిల్లాలో ఎదిగే అవకాశం అయితే ఒక మెట్టు ఎక్కువగా ఉందని మనం అయితే చెప్పుకోవాలి. మరి రాష్ట్ర రాజకీయాలు ఎటువంటి మలుపు తిరుగుతాయి, ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటారు, ఖచ్చితంగా ఇప్పుడే పార్టీ చచ్చిపోయే దిశలో ఉంది. ఆ చనిపోయిన పార్టీని ఇంకా చంపే విధంగా కేతిరెడ్డి వ్యవహరిస్తారా, ఖచ్చితంగా పార్టీ మారుతారా అనేది మనం అయితే ఎదురు చూడాలి.